గుంటూరులో టీడీపీ మూకల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకట ప్రసాద్ ను పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. అది కూడా కత్తితో, పదునైన కత్తితో చాలా లోతుగా గాయం తగిలిందని చెప్తా ఉన్నారు. అంటే కత్తితో పొడిచిన గుండెల మధ్యలో పొట్టలో బాకుతో, మీ మాటల్లో పోలీసు వారికి ఇచ్చిన కంప్లైంట్లో రాసిన పదాలు బాకుతో, పొట్టలో కత్తితో పొడిస్తే 324 వేస్తారా? 323 సెక్షన్ వేస్తారా? ఎంత అన్యాయం అండి. ఇతని మీద మళ్ళీ కేసు ఇదే సెక్షన్లు పెట్టి 323, 324 సెక్షన్లు పెట్టి ఇతని మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈయన మీద బాధితుడు ఈరోజు గుంటూరులో వైద్యం చికిత్స పొందుతుంటే పొడిచిన వాళ్ళు హాయిగా వినుకొండలో తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఒకటే సెక్షన్. ఎంత దారుణంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారంటే ఇది నిజంగా చాలా దారుణమైన అంశం. ఖచ్చితంగా ఈ 307 పెట్టాలి. 307 పెట్టే వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఈ ఇంజురీస్ చాలా తీవ్రమైనవి, దెబ్బలు చాలా తీవ్రమైనవి. దీన్ని తేలిగ్గా తీసుకొని కర్రలతో కొట్టినట్టు 324 సెక్షన్ పెట్టడం చాలా దారుణమైన అంశం. రెండోది, బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇతను. ఈరోజు బీసీలకి తీవ్ర అన్యాయం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అటు చెప్తా ఉన్నాను, ఆ గ్రామంలో గతంలో అన్ని ఎలక్షన్లు కూడా రిగ్గింగ్ చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఈ 2024 ఎలక్షన్ మాత్రమే ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో ఈయన ఏజెంట్ కూర్చున్నాడని ఇతని మీద దాడి చేశారు. అంటే ఇంక ఎలక్షన్ జరగకూడదు అక్కడనే ఏకైక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇలాంటి యత్నాలకి ఈరోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుంది. మూడో పాయింట్, ఈ విషయాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జీవి ఆంజనేయులు వాళ్ళ పెద్దలందరూ మాట్లాడుతున్నారు, కుటుంబ కలహాల వల్ల జరిగిందని. రెండోది, ఏదో చందాలు వసూలు చేయకపోయి తిరణాలకు పోయారు, దానివల్ల గొడవ జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ కేవలం ఒక సాకులు మాత్రమే. అసలైన కారణం ఎన్నికల్లో ఏజెంట్ కూర్చున్నాడని ఇతని మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇంకొకరెవరు కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరు కూడా ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా కూర్చోకూడదనే ఒకే ఒక కారణంతో ఈరోజు ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. దీన్ని చాలా చిన్న కేసుగా, ప్రెట్టి కేసుగా ఈరోజు పెట్టడం చాలా బాధాకరమైన అంశం. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. చాలా సందర్భాల్లో వాళ్ళ ఈ హాస్పిటల్ ముందు చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. హాస్పిటల్ ముందే కాదు, సబ్ జైలు ముందు కూడా, ఈ రాష్ట్రంలో జైళ్ళ ముందు, హాస్పిటల్స్ ముందు మేము మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు కొట్టడం, తెలుగుదేశం పార్టీ వారు మా వాళ్ళు ఆసుపత్రిలో చేరటం, వారిని పరామర్శించి ప్రజలకు మా గోడును వినిపించటం, లేదు తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, విడుదలైనప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ జైళ్ళ ముందు మా ఆవేదన మీడియాకు వినిపించటం. ఇది ఈ 14 మాసాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు గోపిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వినుకొండ బ్రహ్మనాయుడు గారు, మేమందరం కలిసి నూజెండలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక దుర్మార్గమైన సంఘటన, రెడ్ బుక్లో ఉన్నటువంటి సంఘటన జరగటం, ఆ ఇంజ్యూర్ అయినటువంటి వ్యక్తిని పరామర్శించి మీతో
మాట్లాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. టీ అన్నవరం ఆ గ్రామం అంతా తెలుగుదేశం మయం. గతంలో మొన్న మాత్రమే అక్కడ ఏజెంట్ కూర్చున్నాడు, ఎన్నిక జరిగింది, సరే మేము ఓడిపోయాం, అది వేరే విషయం. గతంలో ఏం జరిగేదని నేను తెలుసుకున్నానంటే గతంలో అసలు ఏజెంటే ఉండేవాడు కాదు. మొత్తం వాళ్ళు రిగ్ చేసుకుని 4, 3 రీపోల్కి రాకోకుండా మాకు వేసి సర్దేసేవాళ్ళు. కానీ మొన్న అలా జరగల. ఈ వెంకటప్రసాద్ కుటుంబం గట్టిగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెంటుగా కూర్చోవడం వలన ఎన్నిక జరిగింది. అది వారి కక్ష. ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా మేమే గుద్దుకుంటున్నాం, ఈసారి వాళ్ళు అడ్డం వచ్చారు, వీళ్ళని కుటుంబాన్ని ఎత్తేస్తే ఇంకా భవిష్యత్తులో ఈ టీ అన్నవరం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అన్నీ గుద్దుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్డ్గా దాడి చేసి చంపేటటువంటి ప్రయత్నం చేశారు. మేజర్ ఇంజురీస్, వైటల్ పార్ట్లో జరిగినటువంటి ఇంజురీస్ డెడ్లీ వెపన్స్తో చేశారు. అది వారి అన్నగారిని కొట్టారు, ఇంకా వాళ్ళ నాన్నగారిని కొట్టారు, ఇతన్నైతే ఇక్కడ బాకుతో పొడిచారు, ఇక్కడ నరికారు. ఈ హ్యాండ్ అంతా కూడా కట్ అయిపోయి నర్వ్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అదే కాకుండా వెంకటప్రసాద్కి పూర్తి స్థాయిలో వెంకటప్రసాద్ లేకపోతే ఈ టీ అన్నారం గ్రామంలో ఇక రిగ్గింగ్ చేసుకోవచ్చు. మళ్ళా అతను రేపు పంచాయతీలకు కూడా, పంచాయతీ అంటే తెల్లబాడు టీ అన్నారం రెంటికి సంబంధించింది, ఇతను ఉండకూడదనే అభిప్రాయంతో ఈ విధమైనటువంటి దారుణాన్ని చేయించారు జీవీఎస్ ఆంజనేయులు ప్లస్ కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాంట్లో భాగంగా లోకేష్ గారు ఒక ప్లాన్ చేసి వీళ్ళందరూ ఒక పథకం ప్రకారం చేశారు. కానీ చనిపోయాడని వెళ్ళిపోయారు, ఆ రక్తం మడుగులో ఉండే పడిపోయేవారికి. చనిపోయాడని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తీసుకొని వచ్చారు. 4 అయ్యో పాపం చచ్చిపోతారని తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కూడా అక్కడ కూడా హాస్పిటల్లోకి రానిలా, మా వల్ల కాదు అని చెప్పించారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అవకాశం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే శక్తి సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. అయినా కానీ ఇక్కడికి రావటం వచ్చి ఆపరేషన్ చేశారు. దాదాపుగా లోపలికి కత్తి పొట్ట కింద భాగంలో నుంచి గుండెల దాకా వెళ్ళని పరిస్థితి. ఇలాంటి పరిస్థితికి ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దారుణం చేసి పెట్టే కేసు, అది పెట్టే కేసు పెట్టారండి 224. అతను కూడా ఇతని మీద కూడా పెట్టారు అదే కేసు. అసలు ఈ దారుణం ఏందంటే వాడే గీసుకున్నాడు అని చెప్తారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆంజనేయులు గారి పక్కన ఇంకొక ఆయన, వీళ్ళందరూ కలిసి దీన్ని మరోలా సృష్టిస్తాలని, ఆయన వైసీపీకి సంబంధించిన ఆయనే, వాళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళేనని మొన్న కండ వేసి వాడికి వైసీపీ కండ ఒకటేసి ఒక ఫోటో తీసి వీళ్ళిద్దరూ వైసీపీ కుటుంబ తగాదని చెప్పారు. ఇది ఎట్లా దారుణంగా ఉందంటే అతి దారుణం అండి. ఈ కేసు పెట్టే విధానం కానీ కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళని మా పార్టీ వాళ్ళుగా చిత్రీకరించడం. జీవీఎస్ ఆంజనేయులు అమ్మటి ఇంకొక ఆయన మక్కిన మల్లికార్జునరావు అని, ఆయనకు కూడా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వేసిన కండవే ఉంది. ఆ కండవం చూపించి ఆయన చేసిన తప్పులన్నిటికీ వైసీపీ బాధ్యత వహించాలా? మీరు